నాకు తెలిసిన ఒక ఇద్దరు టీచర్లు ఉన్నారు. వాళ్ళ స్టోరీ చెప్తా. మీకు ఇది ఏ విధంగా అర్థమైందనేది కింద కామెంట్ అయితే ఎయ్యండి. కానీ స్టోరీనైతే మంచిగా వినుడు. స్టోరీ కాదు, ఇది లైఫ్. వాళ్ళ లైఫే కాదు, మన లైఫ్, మన పిల్లల లైఫ్ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటది. మా దగ్గర తెలిసిన ఒక టీచరు అంటే ఒక 22 ఏళ్ల క్రితం ముచ్చట ఇది. ఒక టీచరు సూపర్‌గా చదువుకున్నది. క్లాస్ ఫస్ట్, పీజీ అయింది. పీజీలో కూడా నంబర్ 1 అయిపోయింది. అందులో కూడా ఒక మంచిగా ఒక గవర్నమెంట్ స్కూల్‌లో నాకు వర్క్ రావాలని అప్లై చేసుకున్నారు. ఎగ్జామ్స్ రాసిండు. పర్ఫెక్ట్‌గా ఒక గవర్నమెంట్ స్కూల్‌లో జాబ్ వచ్చింది. సూపర్‌గా లైఫ్ సెటిల్. గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే 22 ఏళ్ల క్రితం ఆమె లైఫ్ సెటిల్ అయిపోయినట్టే కదా! ఒక ఆడపిల్లకి వచ్చిందంటే. సో, స్కూల్‌లో కంటిన్యూషన్ ఆమెనైతే క్లాసులైతే చెప్తుంది. ఎట్ ఏ టైమ్ ఇదే టైంలో ఇంకొక అమ్మాయి కాలేజ్‌కెళ్తుంది. ఇంటర్‌లో ఫెయిల్ అయిపోయింది ఫస్ట్‌కి. 2, 3 సార్లు రాయంగా ఆ ఇంటర్ అనేది జర్ర బయటికెళ్ళిపోయింది. సో, ఈమె కూడా ఎట్లా వచ్చిందో ఏమో తెలవదు గానీ ప్రైవేట్ స్కూల్‌లో ఈమె కూడా టీచర్ జాబ్ వచ్చేసింది. ఇక తిరిగి మళ్ళీ తిప్పికొట్టి ఈ 20 సంవత్సరాల తర్వాత ఇద్దరిని గనక చూస్తే ఎవరెవరు ఏ పొజిషన్‌లో ఉన్నారంటే, ఇప్పుడు ఇంటర్ 4, 5 సార్లు ఫెయిల్ అయిపోయి తర్వాత పాస్ అయిపోయి ప్రైవేట్ స్కూల్‌లో టీచర్ జాబ్ చేసుకున్న ఆమె సొంతంగా ఒక ఇల్లు కొన్నది. ఏది వాళ్ళ ఊర్లో కొన్నారు, సిటీలో కొన్నారు. 3 కార్లు ఉన్నాయి. ట్రావెల్ పరంగా కాకుండా పర్సనల్‌గా అంటే బిజినెస్ పరంగా కాదు. పర్సనల్‌గానే 3 కార్లు ఉన్నాయి. వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో అంటే ఇక నంబర్ 1 అని ఉంటాయి కదా సిటీలలో. అలాంటి స్కూళ్ళలో వాళ్ళిద్దరినైతే చదివిపిస్తున్నారు. ఇక ఫర్దర్‌గా స్టడీస్ కోసం యూఎస్ కూడా ఇప్పటి నుంచెల్లే ప్లాన్ చేస్తున్నారు. ఇక రిచ్ అంటే మాత్రము పేరెంట్స్ దగ్గర నుంచెల్లే కాదు, హస్బెండ్ దగ్గర నుంచెల్లే కాదు. హస్బెండ్ రైతు. సిటీకొచ్చి ఈమెతో పాటుగా ప్రైవేట్ ఈమె జాయిన్ అయినప్పుడు సో, వాళ్ళు కూడా ఏదో బ్యాంక్ తరఫునో ఏదో ఆఫీస్‌నో సెక్యూరిటీ గార్డ్‌గా మాత్రమే జాయిన్ అయిపోయారు స్టార్టింగ్‌లో. హ్మ్. ఇప్పుడిగ ఏం చేస్తున్నారో తెలీదు గానీ హస్బెండ్ దగ్గర నుంచెల్లి కూడా ఇన్‌కమ్ రాలేదు. జస్ట్ ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ అయిన ఆమె సో, లెవెల్ అనేది సూపర్ బంగ్లాతోని, 3 కార్లతోని పిల్లల లైఫ్ కూడా యూఎస్‌లో సెట్ చేసే విధంగా సెటిల్ అయిపోయింది. ఇక ఎట్ ఏ టైమ్ గవర్నమెంట్ స్కూల్ చెప్తాను. గవర్నమెంట్ స్కూల్‌లో అంతగనం కష్టపడి నంబర్ 1 సాధించి ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తే పర్టిక్యులర్‌గా గవర్నమెంట్ జాబ్ రావడానికి కూడా అందులో కూడా లక్కీ లేడీ లాగా సెలెక్ట్ అయిన అమ్మాయి 20 సంవత్సరాల తర్వాత చూస్తే ఒక సాదా ఇంట్ల 2 రూములుంటాయి కావచ్చు. స్లాప్ అనుకునేరు. స్లాప్ కూడా కాదు. గూనె పెంకల ఇల్లు. పల్లెటూర్లు ఉంటాయి కదా! గూనె పెంకల ఇల్లు, 2 రూములు, బయట గుత్తమంత జాగా. ఆమెకున్న 2 బర్రెలు, 2 ఆవులను చూసుకుంటే ఇప్పుడుంటుంది. మరి ఆమెకు ఇట్లా రావడానికి ఈ సిట్యుయేషన్ ఈ ప్రైవేట్‌లో ఉన్న ఆమెకి ఇట్లా సిట్యుయేషన్ రావడానికి ఏందంటే, ఒక స్టార్టింగ్ నుంచెళ్ళి తర్వాతకి స్టూడెంట్స్ సంఖ్య అనేది టోటల్‌గా తగ్గి స్కూల్ మొత్తంలో టోటల్‌గా బందయిపోయింది. కానీ ఇక్కడ ప్రైవేట్ స్కూల్‌లో చూసుకుంటే ఇయర్‌కి స్టూడెంట్ స్ట్రెంత్ అనేది పెరిగి ఆమెకు సాలరీ అనేది ఎక్కువ వస్తూ ఉంది. సో, ఇలా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా లోన్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి, సో, ఈ తరపున వాళ్ళు ఇల్లు కొనుక్కోవడము, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవడము, స్టడీస్ కోసం వేరే దగ్గరికెళ్ళడము. సో, ఇలాంటి డెవలప్‌మెంట్ అంతా గూడా లోన్స్ పరంగా అలాగే వీళ్ళ ఇంక్రీజ్ అవుతున్న సాలరీస్ పరంగా లైఫ్ అనేది సెటిల్ అయిపోయింది. ఇక్కడనేమో స్కూల్ లేవు, స్టడీస్ లేవు. టోటల్‌గా నిల్ అయిపోయింది కాబట్టి ఇంతకుముందుకు ఎనకేసుకున్న పైసలతోని ఇప్పుడు జీవితాన్ని గడపడానికి ఉపయోగపడుతున్నాయి. మరి వాళ్ళ పిల్లలు ఏమైనా చేస్తున్నారా అంటే కొంతమంది 10 దాకా చదివిలు తప్పడుగా వ్యవసాయానికి పోతున్నారు. ఇక వీళ్ళు మాత్రం యూఎస్ఏకి పోవడానికి రెడీ అయిపోయారు. సో, ఇక్కడ డిఫరెంట్ ఏంటిది మీకేమన్నా అర్థమైతే ఒకసారి కామెంట్ చేయండి. నా ఓన్ ఒపీనియన్ ఏంటి అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలి. వీళ్ళు మంచి స్టడీస్ నేర్చుకోవాలి అనేసి మనం అందరం ఏం చేస్తున్నాము? ప్రైవేట్‌లోకి పంపిస్తున్నాం. మా పిల్లల్ని ఆ ప్రైవేట్‌లో పంపిస్తున్నాం. అనేసి మనం ఒక గొర్రెల మంద లెక్క ప్రైవేట్‌లోనే ఇంగ్లీష్ మీడియం అనేది బావుంటది. స్టడీ బావుంటది. అక్కడ చదివితేనే మన పిల్లలు లైఫ్‌లో సెటిల్ అయిపోతారు. గవర్నమెంట్‌లో పోతే వాళ్ళు సెటిల్ గారు అనే ఒక మైండ్ సెట్ అనేది మనకు వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు ఏది కూలి చేసుకుంటూ బ్రతికే ఒక్కరు కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తున్నారు. సో, ఇలా జాయిన్ చేసే టైంలో టీచర్స్‌కి ఏమైతది? వాళ్ళ పక్కనోళ్ళని జాయిన్ చేసేటప్పుడు వేరే మనీ వస్తది. క్లాస్ రూమ్‌లో ఎక్కువ మెంబర్స్ జాయిన్ అయిన ఎక్కువ మందికి టీచ్ చేయాలంటే వాళ్ళకి ఎక్కువ మనీ వస్తూ ఉంటది. ఇలా వీళ్ళకి సాలరీ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. మరి ఇక్కడ స్టూడెంట్స్ లేరు. స్టూడెంట్స్ లేకుండా స్కూలే బంద్ అయిపోయింది. ఇక వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఎందుకు ఇస్తది? ఇవ్వదు. సో, ఈ విధంగా మనం తీసుకున్న ఆ నిర్ణయం వల్ల అన సైడ్ చదువు కూడా సక్కగా రానోళ్ళేమో అంత పైకి ఎదిగిపోయిర్రు. అంత కష్టపడి పీజీలో మాస్టర్స్ చేసినోళ్ళేమో ఇట్లున్నారు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? మనం పిల్లల్ని ప్రైవేట్‌లో పంపిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం అని ఓకే. కానీ ఆ టీచర్ క్వాలిటీ ఏంటి? క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళు ఏం చదువుకున్నారు? ఇంతకు ముందుకు నిజంగులా ప్రైవేట్ స్కూల్ పెట్టాలంటే కూడా అందులో ఉన్న టీచర్స్ ఏది ఈ పీజీకి ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు కదా! మిగిలిన వాళ్ళని ప్రైవేట్‌లోకి తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 10థ్ ఫెయిలు, ఇంటర్ ఫెయిలు, డిగ్రీ కూడా చేసి ఏక మిడిల్ నుంచి డ్రాప్ అయిన వాళ్ళని
స్కూల్ టీచర్స్ లాగా పెట్టేసి మన పిల్లలకి చదువు చెప్తున్నాం అనేసి మన దగ్గర నుంచి డబ్బులు పొందుతారు. ఇంకా మీకు అసలు విషయం చెప్పాలా, ఈ సిటీలో 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది అని అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కడుతున్నారు. నువ్వు ఇంగ్లీష్ చెప్పు, నువ్వు తెలుగు చెప్పు, నువ్వు మ్యాథ్స్ చెప్పు, నువ్వు అది చెప్పు, నువ్వు ఇది చెప్పు. ఇక మెంబర్స్ ఎక్కువ లేకపోతే బయట నుంచి ఇట్లా ఫెయిల్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని అదే బంగ్లాకి సున్నం కొడుతున్నారు, ఒక స్కూల్ పేరు రాసేస్తున్నారు, స్కూల్ పెడుతున్నారు. అది అసలు క్వాలిఫై అయిందేనా? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళు ఎక్కడ దాకా మాస్టర్ చేసిండ్రు? అందులో వాళ్ళకి ఎంత ఏకాగ్రత ఉంది? మన పిల్లలకి కరెక్ట్గా టీచ్ చేస్తున్నారా లేదా? వీళ్ళు టోటల్గా చదివింది ఇంగ్లీష్ మీడియమేనా కాదా? అసలు వీళ్ళకి డిగ్రీ పట్టా గవర్నమెంట్ ఉందా లేదా? అసలు వీళ్ళకి అర్హత ఉందా లేదా మనం చెక్ చేస్తున్నామా? ఎవరు అడగట్లేదు. ఓ ఇది పెద్ద స్కూల్ అంట, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ అంట, ఇంగ్లీష్ మీడియం అంట, అందరు టాపర్స్ అంట. బయట బోర్డు కనబడుతుంది, సంకలు గుద్దుకుంటున్నాం, పోతున్నాము, కష్టపడ్డ పైసలు అన్నీ కూడా అలా పెడుతున్నాము, వస్తున్నాం. కానీ తీరా వాళ్ళ చదువు చూస్తే మరి క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా యూఎస్ఏ పోతున్నారా? మరి పోవట్లేదు. మరి రీజన్ ఏంటిది?